హాయ్ గైస్, మనం టుడే ఏపీ 10th క్లాస్ న్యూ సిలబస్లో సెకండ్ లెసన్ అయిన నాన్ డీటెయిల్లో ద థీఫ్ స్టోరీని చూద్దాం. ఈ థీఫ్ స్టోరీ ఏంటంటే ఏ యంగ్ బాయ్ మేక్స్ ఫ్రెండ్స్ విత్ అనిల్ ట్రస్ట్ హిమ్ కంప్లీట్లీ అండ్ ఎంప్లాయ్స్ హిమ్. డస్ ద బాయ్ బెటర్ హిస్ ట్రస్ట్? మీన్స్ ఒక యంగ్ బాయ్ని అనిల్ అనే అతను ఫ్రెండ్ అని చెప్పి నమ్మి ఎంప్లాయ్మెంట్ని ఇచ్చారు తన్ని. సో అతని నమ్మకాన్ని గెలిచాడా లేదంటే అతని నమ్మకాన్ని వమ్ము చేసి ఆ యంగ్ బాయ్ తన్ని మోసం చేశాడా అన్నది ఈరోజు స్టోరీ. ఓకే ఓకే ఇందులో హూ డస్ ఐ రిఫర్ టు ఇన్ దిస్ స్టోరీ? ఐ అంటే ఎవరు అండ్ వాట్ ఈజ్ హీ? ఏ ఫెయిర్లీ సక్సెస్ఫుల్ హ్యాండ్ ఎట్. వాట్ డస్ హీ గెట్ ఫ్రమ్ అనిల్ ఇన్ రిటర్న్ ఫర్ హిస్ వర్క్? ఈ అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్స్ని వెతుకుదాం. ఓకే, ఐ వాజ్ స్టిల్ ఎ థీఫ్ వెన్ ఐ మెట్ అనిల్ అండ్ దో ఓన్లీ 15 ఐ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్ హ్యాండ్. మీన్స్ ఇక్కడ అతను అప్పటికి థీఫే, ఎప్పటికీ అనిల్ని మీట్ అయినప్పటికీ. అండ్ ఆల్సో అతను వయసు ఎంత అంటే అనిల్ని మీట్ అయినప్పటికీ 15 years. అండ్ ఆల్సో అతను చాలా ఎక్స్పీరియన్స్ అండ్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్ అండ్ అతనికి ఫెయిల్యూర్ అనేది లేదు అప్పటికి. సో అనిల్ని కలిసాక ఏమైంది? అనిల్ వాజ్ వాచింగ్ ఏ రెస్లింగ్ మ్యాచ్ వెన్ ఐ అప్రోచ్డ్ హిమ్. థీఫ్ తన స్టోరీని చెప్తున్నట్టుగా అనమాట. ఇక్కడ అతను అనిల్ని మీట్ అయినప్పుడు అతను రెస్లింగ్ మ్యాచ్ని చూస్తున్నారు. హీ వాజ్ అబౌట్ 25, ఏ టాల్ లీన్ ఫెలో అండ్ హీ లుక్డ్ ఈజీ గోయింగ్, కైండ్ అండ్ సింపుల్ ఇనఫ్ ఫర్ మై పర్పస్. మీన్స్ అనిల్ 25 years అనిల్కి. అండ్ ఆల్సో చాలా బక్కగా ఉన్నాడు, బక్క చిక్కిపోయినట్టుగా ఉన్నాడు. అండ్ అనిల్ని చూసినప్పటికీ ఈ థీఫ్కి ఏమనిపిస్తుంది? తన పని తను ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి అనిపిస్తుంది, తను ఏం చేయలేడు అని. ఐ హ్యాడెంట్ హ్యాడ్ మచ్ లక్ ఆఫ్ లేట్ అండ్ థాట్ ఐ మైట్ బి ఏబుల్ టు గెట్ ఇన్ టు ద యంగ్ మ్యాన్స్ కాన్ఫిడెన్స్. ఇక్కడ ఏంటంటే నేను ఎక్కువ ఎఫర్ట్స్ని పెట్టక్కర్లేదు, అంత లక్ని కూడా ఉండక్కర్లేదు, నేను ఈజీగా నా పనిని చేసుకోగలను అని చెప్పి అతను తన కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేస్తున్నాడు. యూ లుక్ ఏ బిట్ ఆఫ్ ఏ రెజ్లర్ యువర్ సెల్ఫ్ ఐ సెడ్. ఐ లిటిల్ ఫ్లాటరీ హెల్ప్స్ ఇన్ మేకింగ్ ఫ్రెండ్స్. మీన్స్ ఇక్కడ ఏమవుతుందనంటే ఇక్కడ తనకి కొంచెం రెజ్లర్ లాగా కనిపిస్తున్నావా అని చెప్పి అనిల్కి చెప్తున్నాడు. అండ్ ఆల్సో ఎ లిటిల్ ఫ్లాటరీ హెల్ప్స్ ఇన్ మేకింగ్ ఫ్రెండ్స్. డూ యూ? హీ రిప్లైడ్, విచ్ పుట్ మీ ఆఫ్ ఫర్ ఏ మూమెంట్ బికాజ్ ఎట్ ద టైమ్ ఐ వాజ్ రాదర్ థిన్. అక్కడ నువ్వు చేయగలవా అని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు ఆ ఒక్క క్షణం షాక్ అయ్యి, ఎందుకంటే అతను కూడా తిన్గానే ఉన్నాడు, థీఫ్ కూడా. వెల్ ఐ సెడ్ మోడెస్ట్లీ, ఐ డూ రెజిల్ ఎ బిట్. యా, వై నాట్ అని చెప్పి చెప్తున్నాడు, నేను కూడా కొంచెం చేస్తాను రెజ్లింగ్. వాట్స్ యువర్ నేమ్ అని అనిల్ అడిగితే థీఫ్ ఏం చెప్తున్నాడు? హరి సింగ్. ఐ లైడ్. ఆ హరి సింగ్ అని చెప్పి అబద్ధం ఆడేశాడు. I took a new name every month that kept me ahead of the police and my former employers. ఇక్కడ ప్రతి నెలకు ఒకసారి నేమ్ని చేంజ్ చేస్తున్నాడు. ఎందుకనంటే పోలీసులకి దొరకకుండా అండ్ ఆల్సో ఏ ఫార్మర్ ఎంప్లాయీస్, ముందున్న ఎంప్లాయర్స్ అంటే ఇతను ఎలాగే ఎవరి దగ్గర అలాగా పనికి వెళ్తున్నప్పటికీ ఇంకా వాళ్ళ దగ్గర దొంగతనం చేసి అలా వచ్చేస్తాడు కదా. సో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికంట నెలకి పేరు మారుస్తూనే ఉన్నాడు. ఆఫ్టర్ దిస్ ఇంట్రడక్షన్ అనిల్ టాక్డ్ అబౌట్ ద వెల్ ఆయిల్డ్ రెజ్లర్స్ హూ వర్ గ్రంటింగ్, లిఫ్టింగ్ అండ్ థ్రోయింగ్ ఈచ్ అదర్ అబౌట్. ఈ ఇంట్రొడక్షన్ అయ్యాక అనిల్ చాలా రిచ్ రెజ్లర్స్ ఉంటారు కదా, వాళ్ళు గ్రంటింగ్ చేసేవాళ్ళు, లిఫ్టింగ్ చేసేవాళ్ళు, థ్రోయింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరి గురించి మాట్లాడాడు. ఐ డిడెంట్ హ్యావ్ మచ్ టు సే. అనిల్ వాక్డ్ అవే. ఐ ఫాలోడ్ క్యాజువల్లీ. ఇంకా నా దగ్గర చెప్పడానికి ఏం లేదని చెప్పి అనిల్ అలా నడుచుకుంటూ వెళ్ళి అలా క్యాజువల్గా ఇక్కడ హరి సింగ్ అని లై చేశాడు కదా, ఆ థీఫ్ ఫాలో అవుతున్నాడు. హలో అగైన్ హీ సెడ్. హలో అగైన్ అని చెప్పి అనిల్ చెప్పాడు. అప్పుడు ఐ గేవ్ హిమ్ మై మోస్ట్ అపీలింగ్ స్మైల్. ఐ వాంట్ టు వర్క్ ఫర్ యూ ఐ సెడ్, బట్ ఐ కాంట్ పే యూ. మీన్స్ ఇక్కడ అట్రాక్టివ్ స్మైల్ని ఇచ్చాడు థీఫ్. ఇచ్చి కూడా నేను నీకోసం పనిచేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. అండ్ అప్పుడు అనిల్ ఏమని రిప్లై ఇచ్చాడు? కానీ నేను నీకు జీతం ఇవ్వను అని చెప్పి చెప్తున్నాడు.
I thought that for over for a minute. Perhaps I had misjudged my man. I asked, "Can you feed me? Can you cook?" "I can cook," I lied again. యా ఇప్పుడు ఒక్క నిమిషం పాటు తనకి ఏం అర్థం కాలేదనమాట థీఫ్కి. అండ్ బహుశా అతనికి నిజానికి ఏం చేశాడనంటే మిస్జడ్జ్ చేసి థీఫ్ అడుగుతున్నాడు ఏమని, నన్ను పోనీ డబ్బులు ఇవ్వకపోతే ఏమైంది, తిండి పెడతావా అని అడుగుతున్నాడు. అప్పుడు అనిల్ ఏమంటున్నారు, కుక్ చేయగలవా నువ్వు అని చెప్తున్నాడు. అప్పుడు మళ్ళీ అబద్ధం ఆడాడు, థీఫ్ అబద్ధం ఆడాడు. ఐ కెన్ కుక్ అని అబద్ధం ఆడాడు అనమాట. ఇఫ్ యూ కెన్ కుక్ దెన్ మేబీ ఐ కెన్ ఫీడ్ యూ. నువ్వు వంట చేయగలిగితే కనుక నేను నీకు తిండి పెట్టగలను అని చెప్తున్నాడు. హీ టుక్ మీ టు హిజ్ రూమ్ ఓవర్ ద జుమ్నా స్వీట్ షాప్ అండ్ టోల్డ్ మీ ఐ కుడ్ స్లీప్ ఆన్ ది బాల్కనీ. ఇంకా రూమ్కి తీసుకెళ్ళి జుమ్నా స్వీట్ షాప్ దగ్గర ఉందంట తన రూము. ఇంకప్పుడు చెప్పాడు థీఫ్కి ఏమని, ఐ కుడ్ స్లీప్ ఆన్ ది బాల్కనీ, తను బాల్కనీ దగ్గర కూడా పడుకోగలనని చెప్తున్నాడు. బట్ ద మీల్ ఐ కుక్డ్ దట్ నైట్ మస్ట్ హ్యావ్ బీన్ టెరబుల్ బికాజ్ అనిల్ గేవ్ ఇట్ టు ఏ స్ట్రే డాగ్ అండ్ టోల్డ్ మీ టు బీ ఆఫ్. కానీ ఆ రోజు నైట్ ఏమైందనంటే తను థీఫ్ ఏదైతే కుక్ చేశాడో అది చాలా టెరబుల్ మీన్స్ చాలా వరస్ట్గా ఉందన్నమాట. ఎందుకు అది అర్థమైంది తనకి, అనిల్ ఆ ఫుడ్ని స్ట్రే డాగ్కి ఇచ్చాడనమాట. అండ్ ఆల్సో థీఫ్కి ఏమని చెప్తున్నాడు, టోల్డ్ మీ టు బీ ఆఫ్ బట్ ఐ జస్ట్ హ్యాంగ్ అరౌండ్ స్మైలింగ్ ఇన్ మై మోస్ట్ అపీలింగ్ వే అండ్ హీ కుడెంట్ హెల్ప్ లాఫింగ్. ఆ టైంలో ఇంకా తిరిగి ఇంకా అతని అట్రాక్టివ్ స్మైల్ని ఇచ్చాడు. ఇంకా అలాగే అప్పుడు ఈ అనిల్ ఏం చేయాలో తెలియక గట్టిగా నవ్వుతున్నాడంట. లేటర్ హీ petted me on the head and said never mind, he would teach me to cook. He also taught me to write my name and said he would soon teach me to write whole sentences and to add numbers. ఆ తర్వాత బుర్ర నిరిమి అనిల్ ఏం చెప్తున్నానంటే, ఏం బాధపడకు, నేను నీకు ఎలా కుక్ చేయాలో చెప్తాను అండ్ ఆల్సో ఏ నేమ్ ఎలా రాసుకోవాలో చెప్తాను అండ్ ఆల్సో ఇంకా హోల్ సెంటెన్సెస్ని కూడా ఎలా రాసుకోవాలో చెప్తానని చెప్పాడంట. ఐ వాజ్ గ్రేట్ఫుల్. ఐ న్యూ దట్ వన్స్ ఐ కుడ్ రైట్ లైక్ ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ దేర్ వుడ్ బి నో లిమిట్ టు వాట్ ఐ కుడ్ అచీవ్. ఇంకా నాకు ఏమర్థమైంది అని అంటే, ఇప్పుడు తను కనుక ఎడ్యుకేటెడ్ మ్యాన్ అయినట్టయితే, ఇప్పుడు తను కనుక ఎడ్యుకేటెడ్ మ్యాన్ లాగా రాయగలిగితే అప్పుడు తనకి ఆ హద్దులే ఉండవు కదా, తను ఏమైనా అచీవ్ చేసుకోవచ్చు అని థీఫ్ ఆలోచిస్తున్నాడు. ఇట్ వాజ్ క్వైట్ ప్లీజెంట్ వర్కింగ్ ఫర్ అనిల్. చాలా బాగుందంట తనకి అనిల్ కోసం వర్క్ చేయడం అనేది. ఐ మేడ్ ద టీ ఇన్ ద మార్నింగ్ అండ్ దెన్ వుడ్ టేక్ మై టైమ్ బాయింగ్ ద డేస్ సప్లైస్, యూజువల్లీ మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ అబౌట్ రూపీ ఏ డే. ఐ థింక్ హీ న్యూ ఐ మేడ్ ఎ లిటిల్ మనీ దిస్ వే బట్ హీ డిడెంట్ సీమ్ టు మైండ్. ఇంకా అలా వంటంతా నేర్చుకొని థీఫ్ ఏం చేస్తున్నాడు, ఎవ్రీ మార్నింగ్ టీ పెడుతున్నాడు అండ్ ఆల్సో డే సప్లైస్, డే సరుకులంతా ఏవైతే ఉంటాయో అవన్నీ కొనడానికి వెళ్తున్నాడు. అండ్ ఆల్సో ఆ కొనడానికి వెళ్ళినప్పుడు ఎంతో కొంత మిగులుతుంది కదా, ఆ మిగిలింది తన పాకెట్ మనీగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఆ లిటిల్ మనీ వస్తుంది కదా, వస్తుందని చెప్పి అనిల్కి తెలిసినా కూడా తన మనసులోకి తీసుకోవట్లేదు అనిల్. Anil made money by fits and starts. He would borrow 1 week, lend the next. He kept worrying about his next check, but as soon as it arrived, he would go out and celebrate. It seems he wrote for magazines, a queer way to make a living. ఏమైందనంటే అతను రెజ్లర్ కదా, సో ఆ విధంగా తనకి మనీ వచ్చినప్పుడు ఫస్ట్ 1 వీక్ అంటే తను అప్పు తీసుకుంటాడంట, నెక్స్ట్ 1 వీక్ అది ఖర్చు పెట్టేస్తాడు, మీన్స్ అది అప్పు తీర్చేస్తాడు. సో ఇది విధంగా తను నెక్స్ట్ చెక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నెక్స్ట్ చెక్ కోసం వెయిట్ చేసినప్పుడు అది వచ్చింది. బట్ అది రాగానే అనిల్ బయటికి వెళ్ళడము, మళ్ళీ సెలబ్రేట్ చేయడము, తను సేవింగ్స్ అనేవి తనకి తెలియవు. సో ఇవన్నీ కూడా తను మ్యాగజైన్స్ కూడా రాస్తాడనమాట. One evening, he came home with a small bundle of notes, saying he had just sold a book to a publisher. At night, I saw him
టక్ ది మనీ అరౌండ్ అండర్ ది మ్యాట్రెస్. ఏమైందనంటే ఒకరోజు ఈవినింగ్ అంట తను స్మాల్ బండిల్ ఆఫ్ నోట్స్ కొంచెం అమౌంట్ కనుక వచ్చాడు నోట్ల కట్లతో. సో అప్పుడు ఏం చెప్పారు, పబ్లిషర్కి ఒక బుక్ని అమ్మాను, సో నాకు మనీ వచ్చిందని చెప్తున్నాడు. ఆ రోజున రాత్రి ఆ మనీని మ్యాట్రెస్ కింద టక్ చేశాడు, మీన్స్ ఆ కింద పెట్టాడు, పరుపు కింద పెట్టి పడుకున్నాడు. సో ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ అనిల్ ఫర్ ఆల్మోస్ట్ ఏ మంత్ అండ్ అపార్ట్ ఫ్రమ్ చీటింగ్ ఆన్ ద షాపింగ్ హ్యాడ్ నాట్ డన్ ఎనీథింగ్ ఇన్ మై లైన్ ఆఫ్ వర్క్. మీన్స్ ఆల్మోస్ట్ ఏ మంత్ నుంచి అనిల్ కోసం వర్క్ చేస్తున్నాడు ఈ థీఫ్. అండ్ ఆల్సో షాపింగ్లో చీట్ చేయడం తప్ప ఇంకే పనిలో కూడా తనకి ఏమాత్రం ద్రోహం చేయలేదు. ఐ హ్యాడ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఫర్ డూయింగ్ సో. ప్రతి దగ్గర తనకు ఆపర్చునిటీ వచ్చినప్పటికీ కూడా దాన్ని వినియోగించుకోలేదు, మోసం చేయలేదు. అనిల్ హ్యాడ్ గివెన్ మీ ఏ కీ టు ది డోర్ అండ్ ఐ కుడ్ కమ్ అండ్ గో యాజ్ ఐ ప్లీజ్డ్. అతను ఇంటి తాళాలు కూడా ఇచ్చాడు అనిల్, కానీ తను ఎప్పుడు కూడా మోసం చేయలేదు, వచ్చి తన పని తను చూసుకొని బయటకు వెళ్ళిపోయేవాడు. హీ వాజ్ ది మోస్ట్ ట్రస్టింగ్ పర్సన్ ఐ హ్యాడ్ ఎవర్ మెట్. ఇంతవరకు నేను కలిసిన వాళ్ళలో అనిల్ కనుక మోస్ట్ ట్రస్టింగ్ పర్సన్, నమ్మకమైన వ్యక్తి అని చెప్తున్నాడు. అండ్ దట్ ఈజ్ వై ఇట్ వాజ్ సో డిఫికల్ట్ టు రాబ్ హిమ్. అందువల్ల ఇది చాలా డిఫికల్ట్ అవుతుంది తన్ని మోసం చేసి దొంగలించడం అనేది. ఇట్స్ ఈజీ టు రాబ్ ఏ గ్రీడీ మ్యాన్ బికాస్ హీ కెన్ అఫోర్డ్ టు బి రాబ్డ్, బట్ ఇట్స్ డిఫికల్ట్ టు రాబ్ ఏ కేర్లెస్ మ్యాన్. సమ్టైమ్స్ హీ డజంట్ ఈవెన్ నోటీస్ హీ హెస్ బీన్ రాబ్డ్ అండ్ దట్ టేక్స్ ఆల్ ది ప్లెజర్ అవుట్ ఆఫ్ ది వర్క్. ఏంటంటే రాబ్ చేయడం కష్టం. ఉంటారు కదా కొంతమంది ఎక్కువ డబ్బులుండి బిందాస్గా ఉండేవాళ్ళు, సో అట్లాంటి వాళ్ళని రాబ్ చేయడం ఈజీ ఏం కాదు. సో ఈ కేర్లెస్ మ్యాన్కి రాబ్ చేయడం వలన, దొంగలాడడం వలన దొంగతనం జరిగింది అని కూడా తనకి తెలియకపోవచ్చు, ఈవెన్ నోటీస్ చేయకపోవచ్చు. సో well, it's time I did some real work. I told myself I am out of practice. ఇక్కడ ఇదే హై టైం. నేను కొంచెం నిజమైన పని చేసినప్పటికీ కూడా నేను నాకు చెప్పుకుంటున్నాను, నా పని నాకు అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ అవుతుంది, నేను చెయ్యాలి అని చెప్పుకుంటున్నాను. అండ్ ఇఫ్ ఐ డోంట్ టేక్ ది మనీ హీ విల్ ఓన్లీ వేస్ట్ ఇట్ ఆన్ హిస్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ ఆల్ హీ డజంట్ ఈవెన్ పే మీ. ఏమర్థమవుతుంది అంటే నిజంగా కనుక నేను మనీ తీసుకోకపోతే ఊరికే తన ఫ్రెండ్స్ మీద ఇన్వెస్ట్ చేసి వేస్ట్ చేస్తాడు. అండ్ ఆల్సో తర్వాత ఏం చేస్తాడు, మనీ కూడా ఇవ్వనని చెప్పి ముందే చెప్పేశాడు కదా, సో ఈవెన్ పే కూడా చేయడు తనకి. సో అందుకని మనీ రియల్గా తీసుకోవాలని చెప్పి థీఫ్ ఆలోచించాడు. అనిల్ వాజ్ అస్లీప్. అనిల్ పడుకున్నాడు. ఏ బీమ్ ఆఫ్ మూన్ లైట్ స్టెప్డ్ ఓవర్ ది బాల్కనీ అండ్ ఫెల్ ఆన్ ది బెడ్. వెన్నెల రాత్రి అంట కురిసింది. సో అప్పుడు కొంచెం లైట్ అనేది బాల్కనీ నుంచి అలా బెడ్ మీదకి వచ్చింది. ఐ సాట్ అప్ ఆన్ ది ఫ్లోర్ కన్సిడరింగ్ ద సిచ్యువేషన్. ఇంకా అలా ఫ్లోర్ మీద కూర్చొని ఆలోచించుకొని సిచ్యువేషన్ని కన్సిడర్ చేసుకొని ఏం చేశాడో చూడండి థీఫ్. ఇఫ్ ఐ టుక్ ది మనీ ఐ కుడ్ క్యాచ్ ది 10:30 ఎక్స్ప్రెస్ టు ది లక్నో. ఈ మనీ కనుక తీసుకున్నట్లయితే నేను 10:30 ఎక్స్ప్రెస్ ఏదైతే ఉంటుందో లక్నోకి అది క్యాచ్ చేసి నేను వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకున్నాడు. స్లిప్పింగ్ అవుట్ ఆఫ్ ది బ్లాంకెట్ ఐ క్రెప్ట్ అప్ టు ది బెడ్. బ్లాంకెట్లోకి వెళ్ళి బెడ్లోకి చేతులు పెట్టాడనమాట. ఇప్పుడు అనిల్ వాజ్ స్లీపింగ్ పీస్ఫుల్లీ, హిస్ ఫేస్ వాజ్ క్లియర్ అండ్ అన్లైన్డ్. మీన్స్ అనిల్ పీస్ఫుల్గా స్లీప్లోకి పడుకున్నాడు. సో అతని ఫేస్ కూడా క్లియర్గా ఉంది, ఏమీ ఆలోచించట్లేదు. అండ్ ఆల్సో అన్లైన్డ్ మీన్స్ రికగ్నైజ్ చేయడనమాట. ఇప్పుడు అస్సలు రికగ్నైజ్ చేసేలా లేడు. ఈవెన్ ఐ హ్యాడ్ మోర్ మార్క్స్ ఆన్ మై ఫేస్ దో మైన్ వర్ మోస్ట్లీ స్కేర్స్. ఏంటంటే ఇక్కడ తన ఫేస్లో కనుక ఎక్కువ గుర్తులు కనిపించినప్పటికీ అండ్ ఆల్సో ఎక్కువ భయపడినా కూడా అనిల్ కేర్ చేయనంతగా పడుకున్నాడు. మై హ్యాండ్ స్లిడ్ అండర్ ది మ్యాట్రెస్ రెచింగ్ ఫర్ ది నోట్స్. ఆ హ్యాండ్ థీఫ్ యొక్క హ్యాండ్ మ్యాట్రెస్లోకి పెట్టాడు, ఇంకా నోట్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాడు. వెన్ ఐ ఫౌండ్ దెమ్ ఐ డ్రూ దెమ్ అవుట్ వితౌట్ ఏ సౌండ్. అవి ఏవైతే కనిపెట్టాడో అప్పుడు మెల్లగా బయటకు తీశాడు. అండ్ అనిల్ షైడ్ ఇన్ హిస్ స్లీప్ అండ్ టర్న్ ఆన్ హిస్ సైడ్ టువర్డ్స్ మీ. సో అనిల్ ఏం చేశాడనంటే స్లీప్లో ఉన్నాడు కదా,
సో చిన్న చిన్న సౌండ్స్ చేసి ఇంకా ఇటు సైడ్ టర్న్ అయ్యాడనమాట. ఇప్పుడు ఏదైతే ఇటు సైడ్ నుంచి అయితే మ్యాట్రస్లోకి హ్యాండ్ పెట్టాడో థీఫ్, సో అటు సైడ్కి టర్న్ అయ్యాడు. సో ఐ వాజ్ స్టార్టెడ్ అండ్ క్విక్లీ క్రాల్డ్ అవుట్ ఆఫ్ ది రూమ్. అప్పుడు తనకి భయం వేసి ఇంకా తను క్విక్గా మూవ్ అయిపోయాడు అవుట్ ఆఫ్ ది రూమ్, అంటే రూమ్ బయటికి వచ్చేసాడు. వెన్ ఐ వాజ్ ఆన్ ది రోడ్ ఐ బిగన్ టు ర్యాన్. ఇంకా రోడ్ మీదకి వచ్చేసి ఇంకా పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఐ హ్యాడ్ ది నోట్స్ అట్ మై వెస్ట్ held there by the string of my pyjamas. I slowed down to a walk and counted the notes. 600 rupees in 50s. I could live like an oil-rich Arab for a week or two. ఇక్కడ తనకేం అర్థమైందని అంటే తను ఇక్కడ దాచుకున్నాడు, మనీని దాచుకొని ఇంకా స్ట్రింగ్ ఆఫ్ మై పైజమాస్ ఏవైతే ఉన్నాయో స్ట్రింగ్ ఆఫ్ పైజమాస్, సెట్ ఆఫ్ పైజమాస్లో తను పెట్టుకున్నాడు. అండ్ ఆల్సో ఇంకా అలా వెళ్తుండి ఈ నోట్స్ని అంతా కౌంట్ చేసి ఇవి నాకు సరిపోతాయి, ఆయిల్ రిచ్ అరబ్, వెరీ రిచ్ మ్యాన్గా, అరబ్ కంట్రీస్లో ఆయిల్ రిచ్ అంటే ఆయిల్ మేకింగ్ చేసి రిచ్ అయ్యేవారులాగా వీక్ ఆర్ 2 వీక్స్ వరకు నేను బిందాస్గా ఉండొచ్చు అని చెప్పి థీఫ్ ఆలోచించాడు. సో తర్వాత ఏమైందో చూడండి ట్విస్ట్. When I reached the station, I didn't stop at the ticket office. I had never bought a ticket in my life, but dashed straight to the platform. ఇంకా స్టేషన్కి రీచ్ అయ్యేటప్పటికి ఇంకా టికెట్ ఆఫీస్ దగ్గర ఇంకా ఆగలేదన్నమాట. ఎందుకనంటే ఎప్పుడు తనకి తన లైఫ్లో తను అండ్ ఇప్పుడు ఏం చేశాడు, అదే అలవాట్లో ప్లాట్ఫామ్ మీదకి ఫుల్గా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. ద లక్నో ఎక్స్ప్రెస్ వాజ్ జస్ట్ మూవింగ్ అవుట్. The train had still to pick up speed and I had been able to jump into one of the carriages, but I hesitated for some reason I can't explain and I lost the chance to get away. మీన్స్ ఇక్కడ ఏమైందనంటే ఇంకా లక్నో ఎక్స్ప్రెస్ ఇంకా స్టార్ట్ అయ్యే టైంకి వెళ్ళి ఆయన ఇంకా పికప్ అవ్వలేదు, స్పీడ్ పికప్ అవ్వలేదు. కానీ వన్ ఆఫ్ ది క్యారేజెస్లోకి తను జంప్ అయ్యడానికి ఛాన్స్ ఉంది, బట్ తనకి హెసిటేషన్ వచ్చిందంట, కానీ ఆ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. సో ఆ ఛాన్స్ని పోగొట్టుకున్నాడు. వెన్ ద ట్రైన్ హ్యాడ్ గాన్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ స్టాండ్ అలోన్ ఆన్ ది డిజర్టెడ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోయింది, ఇంకా తను డిజర్టెడ్ ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ ఎంప్టీ ప్లాట్ఫామ్, మనుషులు ఎవరూ లేరు. సో ఆ టైంలో తను ఇంకా ఒంటరిగా ఉన్నాడు. ఐ హ్యాడ్ నో ఐడియా వేర్ టు స్పెండ్ ది నైట్. తనకి ఇప్పుడు ఏ ఆలోచన లేదు ఈ నైట్ అంతా ఎక్కడ స్పెండ్ చేయాలని చెప్పి. ఐ హ్యాడ్ నో ఫ్రెండ్స్ బిలీవింగ్ దట్ ఫ్రెండ్స్ వర్ మోర్ ట్రబుల్ దెన్ హెల్ప్. తనకంట చాలా అసలు ఫ్రెండ్సే లేరంట. ఎందుకు అని అంటే తను ఏం నమ్ముతున్నాడు, ఫ్రెండ్స్ అనేవారు ట్రబులే చేస్తారు హెల్ప్ కన్నా అని చెప్పి. అండ్ ఐ డిడ్ నాట్ వాంట్ టు మేక్ ఎనీ వన్ క్యూరియస్ బై స్టేయింగ్ ఎట్ వన్ ఆఫ్ ది స్మాల్ హోటల్స్ నియర్ ది స్టేషన్. ఇక్కడ ఏంటంటే తను ఇక్కడ నియర్గా ఉన్న స్మాల్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్టే చేయడానికి నచ్చట్లేదు, ఇంకా ఎవరికి కూడా క్యూరియాసిటీని కలిగించాలనుకోవట్లేదు. The only person I knew really well was the man I had robbed. ఇక్కడ తనకి తెలిసిన వాళ్ళు ఎవరనంటే ఓన్లీ తను అనిలే తెలుసు, ఎవరికైతే తను మోసం చేసి మనీని తీసుకొచ్చాడో. లీవింగ్ ద స్టేషన్ ఐ వాక్డ్ స్లోలీ త్రూ ద బజార్. ఇంకా స్టేషన్ విడిచిపెట్టి స్లోగా బజార్ వైపుగా వెళ్తున్నాడు. ఇన్ మై షార్ట్ కెరీర్ యాజ్ ఎ థీఫ్ ఐ హ్యాడ్ మేడ్ ఎ స్టడీ ఆఫ్ మెన్స్ ఫేసెస్ వెన్ దే హ్యాడ్ లాస్ట్ దేర్ గూడ్స్. ఇతని షార్ట్ కెరీర్లో తను చాలా మెన్స్ ఫేసెస్ని స్టడీ చేశాడు. ఎలా అంటే తన గూడ్స్ని లాస్ అయినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, వాళ్ళ ఫేసెస్ ఎలా కనిపిస్తాయి అని చెప్పి. ద గ్రీడీ మ్యాన్ షోడ్ ఫియర్, ద రిచ్ మ్యాన్ షోడ్ యాంగర్, పూర్ మ్యాన్ షోడ్ యాక్సెప్టెన్స్. గ్రీడీ మ్యాన్ షోడ్ ఫియర్. కొంతమంది అయితే భయపడతారు, కొంతమంది కోపాన్ని ప్రదర్శిస్తారు, అండ్ కొంతమంది ఏం చేయలేక యాక్సెప్టెన్స్ని అంగీకరిస్తారు. బట్ ఐ న్యూ దట్ అనిల్స్ ఫేస్ వెన్ ఐ డిస్కవర్డ్ ద థెఫ్ట్ వుడ్ షో ఓన్లీ ఏ టచ్ ఆఫ్ సాడ్నెస్, నాట్ ఫర్ ది లాస్ ఆఫ్ మనీ బట్ ఫర్ ద లాస్ ఆఫ్ ట్రస్ట్. అనిల్ ఫేస్ని కానీ తనకి తెలుసు అనిల్ ఫేస్ ఎలా ఉంటుంది అని అంటే తను ఇతన్ని కనిపెడితే కనుక తను బాధనే వ్యక్తం చేస్తాడు తప్ప ఎలాంటి బాధని, మనీని లాస్ అయినందుకు కాదు, లాస్ ఆఫ్ ట్రస్ట్, నమ్మకాన్ని పోగొట్టుకోవడం, నమ్మకాన్ని వమ్ము చేసుకోవడం, అందువలన తను తన బాధని వ్యక్తం చేస్తాడు అని చెప్తున్నాడు. ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఇన్ ద మేడన్ అండ్ సాట్ డౌన్ ఆన్ ది బెంచ్. The night was chilly. It was early November and a light drizzle added
added to my discomfort. Soon it was raining quite heavily. My shirt and pyjamas stuck to my skin, and cold wind blew the rain across my face. ఇంకా అలా కూర్చున్నాడు అనమాట. బెంచ్ మీద కూర్చొని ఇంకా నైట్ అంతా ఉన్నాడు. ఇంకా ఎర్లీ నవంబర్ అంట, చూడండి, ఫుల్గా చలేసేసి ఇంకా చాలా డిస్కంఫర్ట్గా ఉంది. ఇంకా హెవీ రైన్స్ పడుతున్నది. ఇంకా 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 డ్రెస్ తన క్లాత్స్ అన్నీ కూడా స్కిన్కి స్టిక్ అయిపోయి ఇంకంతా ఫుల్ వెట్ అయిపోయాడు అనమాట. I went back to the bazaar and sat down in the shelter of the clock tower. The clock showed midnight. I felt for the notes. They were damp from the rain. ఇంకా బజార్కి మళ్ళీ వెళ్ళి కనుక తను క్లాక్ టవర్ దగ్గర షెల్టర్ తీసుకున్నాడు. అండ్ ఆల్సో ఇట్స్ షోస్ క్లాక్ టవర్ కదా, అండ్ ద టైం అనమాట మిడ్ నైట్ అయ్యింది. సో తన నోట్స్ గురించి బాధపడ్డాడు. అవంట రెయిన్కి డ్యాంప్ అంటే స్లైట్లీ వెట్ అనమాట, కొంచెం తడిచిపోయాయి. Anil's money. In the morning he would probably have given me 2 or 3 rupees to go to the cinema, but now I had it all. I couldn't cook his meals, run to the bazaar, or learn to write whole sentences anymore. ఇవి అనిల్స్ మనీ కదా. ఈ మార్నింగ్ ఏమైందంట, తను కనుక ఈ మనీ కనుక అనిల్ దగ్గర ఉన్నట్టయితే తను 2 or 3 రూపీస్ సినిమాకి వెళ్ళడానికి ఇచ్చేవాడు. అండ్ ఆల్సో కానీ ఇప్పుడు తన దగ్గర థీఫ్ దగ్గర మొత్తం కనుక ఉన్నాయి ఆ మనీ. అండ్ ఆల్సో ఇప్పుడు తను ఏం బాధపడుతున్నాడు, థీఫ్ తనకి కుక్ చేయలేదు, ఇంకా మీల్స్ కుక్ చేయలేదు అనిల్కి. అండ్ ఆల్సో బజార్కి వెళ్ళి సరుకులు తేలేదు. అండ్ ఆల్సో ఈ హోల్ సెంటెన్సెస్ నేర్చుకోలేదు. ఇప్పటివరకు నేమ్ రాసుకోవడమే నేర్చుకున్నాడు కదా. సో సెంటెన్సెస్ రాసుకోవడం నేర్చుకోవాలి ఇంకా అనేసి అనుకుంటున్నాడు. ఐ హ్యాడ్ ఫర్గటన్ అబౌట్ దెమ్ ఇన్ ద ఎక్సైట్మెంట్ ఆఫ్ ద థెఫ్ట్. ఇవన్నీ కూడా నేను ఈ థెఫ్ట్ మీన్స్ దొంగతనం చేయాలనే ఎక్సైట్మెంట్లో ఇవన్నీ మర్చిపోయాను అని చెప్పి అనుకుంటున్నాడు. హోల్ సెంటెన్సెస్ ఐ న్యూ కుడ్ వన్ డే బ్రింగ్ మీ మోర్ దెన్ ఏ ఫ్యూ హండ్రెడ్ రూపీస్. హోల్ సెంటెన్సెస్ మొత్తం వాక్యాలు రాయడం కనుక నాకు వచ్చినట్లయితే ఈ ఫ్యూ హండ్రెడ్ రూపీస్ కన్నా ఎక్కువ నేను సంపాదించవచ్చు ఏదో ఒక రోజు. ఇట్ వాజ్ ఏ సింపుల్ మ్యాటర్ టు స్టీల్ అండ్ సమ్టైమ్స్ జస్ట్ as సింపుల్ టు బి కాట్, బట్ టు బి ఏ రియల్లీ బిగ్ మ్యాన్, ఏ క్లెవర్ అండ్ రెస్పెక్టెడ్ మ్యాన్ వాజ్ సంథింగ్ ఎల్స్. I should go back to the Anil, I told myself, only to learn to read and write. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాడనంటే ఇది స్టీల్ చేయడం అనేది చాలా సింపుల్ మ్యాటర్ అయినప్పటికీ కూడా పట్టుకోబడ్డం కూడా అంతే సింపుల్ కొన్నిసార్లు అయితే మాత్రం. సో మనం వెరీ రిచ్గా బిగ్ మ్యాన్గా అవ్వాలి, పెద్దగా ఎదగాలి అని అంటే అది ఇంకొంచెం వేరేగా ఉంటుంది, సంథింగ్ ఎల్స్ అది అని చెప్పి అనుకుంటున్నాడు. సో ఇప్పుడు తను చెప్పుకుంటున్నాడు ఏంటంటే అనిల్ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోవాలి, ఓన్లీ రాయడము చదవడము నేర్చుకోవడానికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాడు. I hurried back to the room feeling very nervous, for it is much easier to steal something than to return it undetected. Yeah, right. Because ఇంకా చాలా భయపడి రూమ్కి వెళ్ళాడు, హర్రీగా వెళ్ళాడు. సో అక్కడ ఏమైందనంటే తను ఇప్పుడు నిజమే కదా, సో ఏమైనా దొంగతనం చేసినంత ఈజీ కాదు కదా, మళ్ళీ అన్డిటెక్టెడ్ కనిపెట్టకుండా మళ్ళీ వాళ్ళు తెలుసుకోకుండా మనం దాన్ని రిటర్న్ చేయాలి కదా. సో అది ఐ ఓపెన్ ద డోర్ క్వైట్లీ, దెన్ స్టూడ్ ఇన్ ద డోర్వే ఇన్ క్లౌడెడ్ మూన్ లైట్. సో మెల్లిగా సౌండ్ లేకుండా డోర్ ఓపెన్ చేసి ఇంకా డోర్వే మీన్స్ డోర్ దగ్గర నించొని చూస్తున్నాడు. క్లౌడెడ్ మూన్ లైట్ అంటే మబ్బులతో కూడిన మీన్స్ వెన్నెల రాత్రి అనమాట. అనిల్ వాజ్ స్టిల్ అస్లీప్. అనిల్ ఇంకా అలానే పడుకున్నాడు, వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు అలానే ఉన్నాడు. ఐ క్రెప్ట్ టు ద హెడ్ ఆఫ్ ది బెడ్ అండ్ మై హ్యాండ్ కేమ్ అప్ విత్ ద నోట్స్. ఇంకా అలానే బెడ్ మీన్స్ పరుపు ఉంటుంది కదా, పరుపు దగ్గర బెడ్షీట్ అలా ఉంటుంది కదా, సో అందులోకి చేపెట్టి ఇంకా నోట్స్ అనేవి పెడుతున్నాడు. ఐ ఫెల్ట్ హిస్ బ్రీత్ ఆన్ మై హ్యాండ్. ఐ రిమైండ్ స్టిల్ ఫర్ ఏ మినిట్. దెన్ మై హ్యాండ్ ఫౌండ్ ది ఎడ్జ్ ఆఫ్ ది మ్యాట్రెస్ అండ్ స్లిప్డ్ అండర్ విత్ ద నోట్స్. సో అలాగ భయపడుతూ ఇంకా కనిపెడతాడేమో అని భయపడి సో అలా మెల్లమెల్లగా హ్యాండ్ పెడుతుండి మ్యాట్రెస్లోకి ఎడ్జ్ కనిపిస్తే ఎడ్జ్ కనిపెట్టాడు. ఆ తర్వాత ఇంకా అలా మెల్లగా నోట్స్ పెట్టేశాడు. ఐ వోక్ లేట్ నెక్స్ట్ మార్నింగ్ టు ఫైండ్ దట్ అనిల్ హ్యాడ్ ఆల్రెడీ మేడ్ ద టీ.
ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయింది. చాలా లేట్గా లేచాడు. అండ్ ఆల్సో ఏమనుకున్నాడంటే అనిల్ ఆల్రెడీ టీని పెట్టాడేమో అనుకున్నాడు. హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్ టువార్డ్స్ మీ. There was a 50 rupee note between his fingers. My heart sank. I thought he had been discovered. ఇంకా ఏమైందనంటే తన హ్యాండ్ని స్ట్రెచ్ చేసి థీఫ్ వైపు పెట్టాడు. సో అక్కడ 50 రూపీస్ నోట్ అంట తన ఫింగర్స్ మధ్యలో ఉందంట. సో అప్పుడు ఇంకా తన గుండె బద్దలైందంట, థీఫ్ యొక్క గుండె. సో అప్పుడు ఇంకా అనుకున్నాడు కనిపెట్టేసాడు రైడు అనుకున్నాడు అనమాట. ఐ హ్యాడ్ సమ్ మనీ ఎస్టర్డే హీ ఎక్స్ప్లెయిన్డ్. I made some money yesterday, he explained. Now you will be paid regularly. నేను కొంత డబ్బునైతే సంపాదించాను ఎస్టర్డే. సో ఇంకా నువ్వు రెగ్యులర్గా పే చేయబడతావు, నీకు మనీ ఇస్తానని చెప్పి చెప్తున్నాడు. మై స్పిరిట్స్ రోజ్ బట్ వెన్ ఐ టుక్ ది నోట్ ఐ సా ఇట్ వాజ్ స్టిల్ వెట్ ఫ్రమ్ ది నైట్స్ రెయిన్. ఇప్పుడు తనకి గర్వంగా ఉంది. అండ్ ఆల్సో నమ్మకం అనేది బాగా వచ్చింది. తను చేసిన పనికి ఇప్పుడు తనకి మంచిగా అనిపిస్తుంది అనమాట. ఆ నోట్ని తీసుకుని చూసినప్పటికీ ఇంకా తనకి వెట్గా అనిపిస్తుంది. నేను నైట్ అంతా తిప్పాడు కదా రైన్లో, సో ఇంకా వెట్గానే ఉందంట నైట్ రైన్లో తడిచిపోయి. టుడే వి విల్ స్టార్ట్ రైటింగ్ సెంటెన్సెస్ హీ సెడ్. ఇప్పుడు ఇంకా ఈరోజు మనం సెంటెన్సెస్ని రాయడం నేర్చుకుందామని చెప్పి చెప్తున్నాడు. హీ న్యూ బట్ నైదర్ హిజ్ లిప్స్ నార్ హిజ్ ఐస్ షోడ్ ఎనీథింగ్. తనకి తెలుసు, ఇదంతా తనకి తెలుసు, కానీ తన లిప్స్ కానీ తన ఐస్ కానీ ఏమాత్రం మనకి కనిపించట్లేదు అని అంటున్నాడు. ఐ స్మైల్డ్ ఎట్ అనిల్ ఇన్ మై మోస్ట్ అపీలింగ్ వే. ఎప్పటిలాగే మంచిగా అట్రాక్టివ్ వేలో తను నవ్వుతున్నాడు అనిల్ వైపు చూసి. అండ్ ద స్మైల్ కేమ్ బై ఇట్ సెల్ఫ్ వితౌట్ ఎనీ ఎఫెక్ట్. ఇప్పుడు స్మైల్ అంట తనంతట తనే వచ్చింది, ఏమాత్రం ఎఫర్ట్స్ లేకుండా అని చెప్పి థీఫ్ చెప్తున్నాడు. ఇదండి ఈరోజు స్టోరీ. నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ ఆల్ ది ఇంగ్లీష్ లెసన్స్ ఫ్రమ్ ఏపీ non-detail new syllabus and also textbook lessons also. Okay, thank you friends, thank you for watching. Please share it to your friends also. Please like, share, comment and subscribe to our channel.